ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొన్నటువంటి ఆలయ నియోజకవర్గ ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన జిల్లాకి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా తాతా మధు గారిని ఒక మీడియా ఇంటర్వ్యూ చేస్తే, ఈ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై, రైతుల సమస్యలపై కానీ, మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా రైతు బంధు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వాటి మీద ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే పొంగులేటి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పొంగులేటికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలని ఆయన తేల్చుకోవాలి. మధుగారి సమక్షంలో అవసరం వస్తే ఈ జిల్లాలో ముఖాముఖిగా ఆయన మీద విసిరినటువంటి సవాళ్ళు నిజమా అబద్ధం అనేది తేల్చుకోవాలి. అది పోయి తాతా మధు గారి మీద విమర్శలు చేయటం కడువిరుద్ధం. పొంగులేటి మీద ఆరోపణలు ఈ రోజు తాతా మధు గారు చేసినవి కావు, మీ పార్టీలోనే మీరు చేసుకున్నవే. ఆనాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారే పొంగులేటి మీద భూ కబ్జాదారుడు అని కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే రాఘవ కన్స్ట్రక్షన్ మీద రేవంత్ రెడ్డి గారే చెప్పింది ఇది అక్రమం ఇల్లీగల్గా జరుగుతుందని, ₹1 ఫైన్ వేసినవని ఆయనే ఒప్పుకుండు. ఆయన కొడుకు దొంగ గడియారాల్లో కస్టమ్స్ అధికారులు పట్టుకోరు. దీంట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు విమర్శలు చేయలేదు. మీ పార్టీ నాయకులే చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వరంగల్లో సమ్మక్క సారక్క జరిగిన కాంట్రాక్టర్లో కొండా సురేఖ కూతురు నీ మీద విమర్శలు చేయడం జరిగింది. నీ పక్కన ఉన్నటువంటి ఈ మధ్యనే ఒకటి శ్రీహరి గారి మీద కూడా, నీ యొక్క ప్రవర్తన మీద కూడా నీ పార్టీ వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. నువ్వు నీ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని తలెత్తుతున్నటువంటి తాతా మధు గారు మాట్లాడితే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి నీ కింద ఇక్కడ చెంచాగిరి చేసే అటువంటి హైబ్రిడ్ కాంగ్రెస్ నాయకులు తాతా మధు గారి మీద వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. తాతా మధు గారు కూడా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా అక్రమాలు చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాటి మీద నువ్వు నిగ్గు తెలుసు, దానికి రెడీగా ఉంటావు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా మీరు ఒకసారి యూట్యూబ్లో మీరే కొట్టుకొని చూసుకోండి. యూట్యూబ్లో పెడతారు ఇవాళ మధు గారి మీద. మధు గారి క్యారెక్టర్ ఏందో, పొంగులేటి లూటీ అని ఒకసారి కనుక యూట్యూబ్లో కొడితే ఎవరి చరిత్ర ఏందో వస్తుంది. అలాగే మేమందరం కూడా మండల కాంగ్రెస్ నాయకులకు చెప్పేది కూడా ఏంటంటే, మేము ఎక్కడా కూడా మీ మీద వ్యక్తిగత ఆరోపణలు ఏ రోజు చేయలేదు. ఎందుకంటే కందాల ఉపేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు ఒక క్రమశిక్షణ, ఒక మంచి పద్ధతి నడిచే అలవాటు చేసిండు. మేము కందాల ఉపేందర్ రెడ్డి గారి కానివ్వండి, ఈ జిల్లా అధ్యక్షుడు తాతా మధు గారి ఆధ్వర్యంలో ఒక మంచి భాషతోటి, ఒక మంచి విమర్శతోటి, సద్విమర్శతోటి ఏదైనా ఉంటే మేము చేస్తున్నాం. కానీ ఇటువంటి ప్రేరేపణ లేవు. మరి ఒక్కసారి మీరు కనుక ఇటువంటివి చేస్తే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పొంగులేటి గారిని ఈ జిల్లాలో ప్రెస్ సమక్షంలో ఒక మీటింగ్ పెట్టమనండి. ఇటు పక్క నుంచి మధు గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం వచ్చింది. నీ మీద చేసిన ఆరోపణలో నిజమో అబద్ధమో తేల్చుకోవాల్సిన అవసరం మీకుంది. అవి తెలుసుకోకుండా ప్రేలాపనలు చేస్తే మరొకసారి బీఆర్ఎస్ పార్టీగా సహించేది లేదని హెచ్చరిస్తూ సెలవు.